హే ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు ది జామ్ రివ్యూ ఆఫ్ ద మూవీ దృశ్యం 3 డైరెక్టెడ్ బై జీతూ జోసెఫ్. రివ్యూలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఈ ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మీ మీద ఉంటాయి. రివ్యూలోకి వెళ్ళే ముందుగా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ దృశ్యం 3 అన్నది ఇంకా తెలుగులో రీమేక్ చేయను అని మేకర్స్ చెప్పేశారు. మోహన్ లాల్ గారు నటించిన ఇదే మలయాళం దృశ్యం 3 ఆల్ ఓవర్ ఇండియా డిఫరెంట్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది. సో దెర్ ఈస్ నో రీమేక్ ఆఫ్ దిస్ మలయాళం ఫిలిం దృశ్యం ఫ్రాంచైజ్ ఇన్ అవర్ తెలుగు ఎనీమోర్. ఇంకా మనం మన తెలుగులో మన వెంకటేష్ గారిని రాంబాబు క్యారెక్టర్ లో చూడలేం. రివ్యూ సంగతికి వచ్చేస్తే యాజ్ యూజువల్ దృశ్యం 1 దృశ్యం 2 లో ఏదైతే మూవీ ప్లాట్ ఉందో సేమ్ మూవీ ప్లాట్, పోలీస్ డిపార్ట్మెంట్ వర్సెస్ కామన్ మ్యాన్. ఓవరాల్ గా మూవీ విషయానికి వచ్చేస్తే ఓకే, బాగానే అనిపించింది. మరీ అంతేం లేదు. మనకి దృశ్యం 1 లో మర్డర్ జరుగుతుంది, మన హీరో మర్డర్ జరగనట్టు ఫ్రేమ్ చేస్తారు. దృశ్యం 2 లో ఏంటి, ఆ స్కెలిటన్ దొరుకుతుంది, ఆ స్కెలిటన్ అతనిది కాదు అన్నట్టు ఫ్రేమ్ చేస్తారు. ఇప్పుడు దృశ్యం 3 లో ఏంటంటే మన హీరో ఫ్యామిలీని అనానిమస్ గా కొంతమంది ఎలాగైనా ఇరికించాలి, నాశనం చేయాలని చూస్తుంటారు అనమాట. అసలు వాళ్ళు ఎవరు ఏంటి అనేది రిమైనింగ్ మూవీలో చూడండి. సేమ్ టెంప్లెట్ అబ్బా. నన్ను అడిగితే నా పర్సనల్ గా నా ఒపీనియన్ అయితే నాకు దృశ్యం 1 ఇచ్చిన హై నాకు 2 కూడా అంత ఇవ్వలేదు. అండ్ 3 అయితే 2 మీద కొంచెం ఇంకా లోగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే టిపికల్ మలయాళం స్క్రీన్ ప్లే, కొంచెం అదే స్లో స్క్రీన్ ప్లే, అదే స్లోగా వెళ్తుంటది. సెకండ్ హాఫ్ ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత కొంచెం సీటేజ్ సీన్స్ ఉంటాయి. అంటే లైక్ క్యూరియాసిటీ, మళ్ళీ యాంగ్జైటీ పెరుగుతూ ఉంటుంది. ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి యాజ్ యూజువల్ మన ఫాదర్ రోల్ ఉందో అది ఎలాగో ఫ్రేమింగ్ లో టాప్ నాచ్ కాబట్టి అతనే గెలుస్తారు. సో అలాగే వెళ్ళిపోయింది. ఇంకో విషయం ఏంటంటే దిస్ ఇస్ నాట్ ద ఎండ్. ఒక్క క్రైమ్ ని 3 సినిమాలుగా తీసారంటే అసలు హైలైట్ మలయాళం ఇండస్ట్రీ. చూసి అలవాటు అయిపోవడం వల్ల ఈ థర్డ్ పార్ట్ నాకైతే అంత ఎంగేజింగ్ అనిపించలేదు. ఇది నా ఒపీనియన్. ఇంకా యాక్టింగ్ అయితే మోహన్ లాల్ గారి గురించి మనం చెప్పే స్థాయి సరికి లేదు మనకి. ఈజ్ ఏ కంప్లీట్ యాక్టర్. ఇంకో విషయం ఏంటంటే ఇది మలయాళం డబ్బు కదా, క్యారెక్టర్స్ అంత కన్ఫ్యూజింగ్ గా అయితే లేవు. మనకి అర్థమైపోతుంది ఆ క్యారెక్టర్ ఎవరు చేశారు, మన తెలుగులో ఎవరు చేశారు ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ రోల్ ఏంటి అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. మరీ అంత అర్థం కానట్టు అయితే ఏం లేదు. గివ్ ఇట్ ఏ ట్రై. మనం వెంకటేష్ గారిని అయితే ఇంక చూడలేం ఈ రోల్లో. అదొకటే నాకు సాడ్ అనిపించింది. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. ఫాలో ఫర్ మోర్. బాయ్.